మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. కాకరకాయ పులుసు చేసుకోవడానికి కాకరకాయలు మంచిగా శుభ్రం చేసుకొని ఇలా బిల్లలు సన్నగా కట్ చేసుకోవాలి. అందులోకి ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు రెమ్మలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, నువ్వులు దూరగా వేయించుకొని మిక్సీ చేసుకోవాలి. నువ్వుల పొడి, కొద్దిగా చిటికెడు బెల్లం, పోపు గింజలు, కొద్దిగా తగినంత చింతపండు నానబెట్టుకొని పులుసు తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఇందులో సరిపడంత నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కాక పోపు గింజలు, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా గోలినాక కరివేపాకు రెమ్మలు, కొత్తిమీర వేసుకొని ఇలా కొద్దిగా వేగినాక కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా కాకరకాయ ముక్కలు వేడి ఎక్కాక కొంచెము బెల్లం ముక్క తురుముకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లము మొత్తము ముక్కలకు పట్టి చేదు అన్నది పోతుంది. ఫస్ట్ పులుసుకి సరిపడా పసుపు వేసుకుంటే కొద్దిగా బాగుంటుంది. ఉప్పు, ఇది గోలనివ్వాలి కొద్దిగా. ఇప్పుడు మూత పెట్టుకున్నాం. ఇలా మూత పెట్టుకోవాలి. ఇగో ఇలా మూత తీసుకొని ఇప్పుడు గోల్ని మంచిగా ఇలా మెత్తగా గోలినాక ఇప్పుడు ఇందులో కారం, పావు కిలోకు ఒక 2 టీ స్పూన్ల కారం పడుతుంది, 2 టీ స్పూన్ల ఉప్పు పడుతుంది. ఇప్పుడు పులుసు పోసుకోవాలి. చూడండి బాగా ఇప్పుడు స్టవ్ ఎక్కువ పెట్టుకొని ఇందులో నువ్వుల పొడి పేస్ట్ చేసుకున్నాం, జీలకర్ర మెంతుల పొడి ఆల్రెడీ వేయించి
పొడి చేసుకున్నది కొద్దిగా ఒక చిటికెడు. ఇప్పుడు ఈ ముక్కలకు పులుసు పట్టుకునేంత వరకు ఒక పొంగు వచ్చేదాకా ఉంచుకోవాలి. ఇలా మూత తీసుకున్నాక పులుసు దగ్గరికి అయ్యాక కొంచెము ధనియాల పొడి వేసుకొని కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. కాకరకాయ పులుసు రెడీ. మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.